వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతాండలో రైతులు మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎరువుల దుకాణ యజమాని మాటలు విని ఏపుగా పెరిగిన పత్తి పంటను నాశనం చేసుకున్నారు. తను స్టార్ అనే పురుగుల మందు పిచికారీ చేస్తే పత్తి పంట బాగుంటుందని దుకాణం యజమాని నమ్మించాడు. నమ్మి కొనుగోలు చేసిన గ్రామస్తులు పంటకు పిచికారీ చేశారు. 2-3 రోజులకు ఆకు పండుబారి రాలిపోయింది. నష్టపోయినట్టు గ్రహించిన రైతులు తమకు న్యాయం చేయాలని స్థానిక పోలీస్ స్టేషన్ సదరు దుకాణ యజమానిపై ఫిర్యాదు చేశారు. సునీత అనే మహిళ రైతు అదే పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసిందని ఆమె భర్త కన్నీటి పర్యంతమయ్యారు. హైదరాబాద్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సెప్టెంబర్ 5-6 తేదీల్లో హైదరాబాద్ HICCలో జరిగే అంతర్జాతీయ సదస్సుకు సంబంధించి సన్నాహక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి శ్రీధర్ బాబు గ్లోబల్ సమ్మిట్లో భాగస్వాములు అయ్యేందుకు ముందుకు వచ్చిన హైసియా ప్రతినిధులను అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడంతో పాటు ఏఐకి హైదరాబాద్ కేంద్రంగా మారాలనే ఉద్దేశంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.